పూర్తి వివరాలను చూసే ముందు మా ఛానల్ ని వేడికాలి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడికాలి న్యూస్ నిప్పులాంటి నిజం.
కాళీమాత టెంపుల్ ఉంది, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఒక క్షేత్రం. పూర్తిగా 8 ఎకరాలు ఇది ప్రభుత్వ ఆధీనంలో ఎండోమెంట్ స్థలం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కొట్లాడేది ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి, ఎండోమెంట్ స్థలాన్ని కాపాడని చెప్పి భారతీయ జనతా పార్టీ గతం నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది. దురదృష్టవశాత్తు ఇక్కడ నుండి కొంతమంది ఎంఐఎం నాయకులు ఒక హిందూ అనే పేరు వ్యక్తిని పక్కన పెట్టుకొని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి దొంగ ఉత్తర్వులు పొంది కోర్టు కూడా తప్పుదారి పట్టించి ఏదో ఉత్తర్వు పట్టుకొచ్చి వాళ్ళ పోలీస్ అధికారులు ఎంఐఎం పార్టీ నాయకులు కుమ్మక్కై వాళ్ళ ఆ స్థలాన్ని ఎంఐఎం పార్టీకి నాయకులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రైవేటు వ్యక్తికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎండోమెంట్ ల్యాండ్ కాపాడండి, ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి భారతీయ జనతా పార్టీ అంటుంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు పోలీస్ అధికారులు ప్రభుత్వము వాళ్ళ ఎంఐఎం పార్టీ నాయకులకు మద్దతు తెలపడం నిజంగా సిగ్గుచేటి కూడా కాదు. బాధ్యత పోలీస్ అధికారి డీసీపీ గారు, ఇక్కడున్న డీసీపీ గారు స్వయంగా ఉండి ఫెన్సింగ్ పెట్టిస్తున్నాడు. కనీసం ఆ డీసీపీ గారు మర్యాద లేదు. కింది స్థాయి సిబ్బంది, కింది స్థాయి అధికారులు ఎంత నిజాయితీగా ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎంత క్రమశిక్షణతో ఉన్నారు. దాన్ని భిన్నంగా ఇవాళ డీసీపీ గారు ఉన్నారు. ఆయన ఏం మాడుతున్నారు ఆయనకి అర్థమవుతలేదు. ప్రశాంతమైన పరిస్థితిని కల్పించాల్సిన డీసీపీ గారే రెచ్చగొట్టే విధంగా ఇవాళ ఇష్టానుసారంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆ ప్రాంతంలోని హిందువులందరూ కూడా మొత్తం ఇష్టానుసారంగా కొట్టడము, లాఠీ చార్జ్ చేయడము, మెడబట్టి డీసీపీ గారు నూకేస్తే ఆ అబ్బాయి ట్రాన్స్ఫార్మర్ మీద పడుతుండే రక్తం కారతలు కొట్టిండు డీసీపీ గారు. ఆడోళ్ళ మీద చేసుకున్నాడు, మహిళల మీద చూడకుండా చేసుకున్నాడు. మొత్తం ఇష్టానుసారంగా మొత్తం ఫెన్సింగ్ అన్ని వాళ్ళే కట్టేయడము. అరే ప్రభుత్వ స్థలాన్ని కాపాడని మేమంటే దానికి మద్దతు పోలీస్ అధికారి దానికి భిన్నంగా ఎంఐఎం పార్టీ నాయకులు ఇచ్చే పైసలు కక్కుర్తిపడి వాళ్ళకు మద్దతు అంటే వాళ్ళకి సపోర్ట్ ఇస్తేనే పోస్టింగ్లు వస్తాయా, ప్రమోషన్లు వస్తాయా? ఇది వాళ్ళ దురాలోచన డీసీపీ గారి. ఆయన ఆధ్వర్యంలో పూర్తిగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు డీసీపీ గారి ఆధ్వర్యంలో. దీనికి డీసీపీ గారే బాధ్యత వహించాలి. ఇవాళ నేనే నిక్కార్సైన హిందును, నిజమైన హిందును అని వాళ్ళ పేపర్లో కాషాయ వస్త్రాలు కూడా ముఖ్యమంత్రి ఏడమన్నాడు. మరి వాళ్ళ రా బయటికి రా, వాళ్ళని ఎండోమెంట్ స్థలాన్ని కాపాడాలని మేమంటున్నాం. నువ్వేమంటావు? ఎంఐఎం పార్టీలకు అప్పచెప్తావు ఆ స్థలాన్ని. నువ్వు నిజమైన హిందూ అయితే ఫామ్ హౌస్ దాటి బయటికి రా. నువ్వు ఇవాళ బయట రాకుంటే ఇవాళ బొందుగాలన్నప్పుడు నేను బొందవట్టు క్యారెన్ పెట్టుకో. నువ్వు పక్కా బొందుగానివే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ బయటికి రాకుంటే, ఈ డీసీపీ మీద చర్యలు తీసుకోకుంటే పక్కా ఈ ముఖ్యమంత్రి బొందుగానిగా హిందూ సమాజం గుర్తిస్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు డీసీపీని మా మీకు ఎగబెట్టినా కావచ్చు, డీసీపీని మా కార్యకర్తలు పంపినా కావచ్చు, డీసీపీని హిందూ మహిళల మీద అరెస్ట్గా చేసి పంపినా కావచ్చు, కానీ నిన్ను మాత్రం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖబర్దారు గుర్తుంచుకోను. నువ్వు బొందుగానివా, నువ్వు హిందువా? ఒక్కసారి ఇవాళ నిజాయితీతో ఒక్కసారి ఇవాళ నిరూపించు. మా పార్టీ కార్యకర్తలందరం కూడా నీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి మద్దతుగా మేము వచ్చినాం. ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి మేము వచ్చినాం, స్థలాలను కబ్జా చేయడానికి కాదు. ఇవాళ కబ్జాదారులకు నీ డీసీపీ, నువ్వు పెంచి పోషిస్తున్న డీజీపీ, నీకు కొమ్ము కాస్తున్న డీజీపీ ఇవాళ హిందూ మహిళల పట్ల అసభ్యంగా వివరించిండు, అరాచకంగా వివరించిండు. ఒక పార్లమెంటు సభ్యుని, ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని మరి రాజా సింగ్ గారు తెలిసిన వెంటనే స్పాట్కి పోయి కార్యకర్త సంధానించాడు. గొడవలొద్దు, మనం మాట్లాడదామని చెప్పి సంధానించాక మళ్ళీ అరెస్ట్ చేస్తారు. నేను కార్యకర్తలను కలవడానికి, గొడవ చేయడానికో, ధర్నాలు చేయడానికో, రాస్తారోకో చేయడానికి రాలేను. అరెస్ట్ చేసిన కార్యకర్తలు కలవడానికి మాత్రమే వస్తున్నా. కంప్లీట్గా సెన్సిటివ్ ఏరియాలో నాపేండు డీసీపీ గారు. మమ్మల్ని ఆపడము, అంటే ఎంఐఎం పార్టీ కార్యకర్తలు గ్యాదర్ అయ్యేవారు కూడా, వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యేవారు కూడా ఇలా డీసీపీ నన్ను పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు. అంటే డీసీపీ ఏమనుకుంటున్నాడు? ఎంఐఎం పార్టీకి బీజేపీకి గొడవ పెట్టియాలి, అది ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు వచ్చి బీజేపీ కార్యకర్తలు దాడులు చేయాలి, అప్పుడు డీసీపీ గారు సంతోషపడాలి. దీని ద్వారా ముఖ్యమంత్రి ఇంకా సంతోషపడతాడు, ఈయన ప్రమోషన్ ఇస్తాడు, మంచి పోస్టింగ్ ఇస్తాడు. ఇది రాష్ట్ర డీసీపీ గారికి ఆలోచన. వేరే డీసీపీ గారు వచ్చి మమ్మల్ని మంచిగా మాడుతున్నాడు. ఏసీపీ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని, మేము రిక్వెస్ట్ చేస్తాం సార్, ఏం గొడవ సార్, ప్రశాంతంగా పోదామని చెప్పి ఆయన ఒక ఛాయ్ తాగింది సార్ చెప్పాను. వీళ్ళందరూ మాట్లాడుతుంటే సడన్గా డీసీపీ గారు చిట్కేసుకుంటూ ఇస్తాడు మాట్లాడడం.
కొంతమంది పోలీస్ అధికారుల వ్యవహార శైలి వల్ల పూర్తిగా పోలీస్ వ్యవస్థని అప్రతిష్టపాలవుతుంది వాళ్ళ. కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వ స్థలము హైకోర్టు ఉత్తర్వు ఉన్నది మా దగ్గర, పక్కా హైకోర్టు ఉత్తర్వు ఉంటే 9 డిసెంబర్ ఇది 9 డిసెంబర్ హైకోర్టు ఆర్డర్ వచ్చింది. మరి ఈ ఆర్డర్ పట్టించుకుంటారా పోలీస్ అధికారులు ప్రభుత్వము? కింద లోయర్ కోర్టు తప్పుదారు పట్టించి పోయిన నెల ఆర్డర్ పట్టించుకుంటారా? వాళ్ళ కోర్టు ఆర్డర్ను కూడా పోలీస్ అధికారులు డీసీపీ గారు తుంగలో దొక్కి కబ్జాదారులకు కొమ్ము కాస్తుంటే ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే నీచమైన పని ఇంకోటి కాదు. కాబట్టి వెంటనే ఆ స్థలాన్ని ఎండోమెంట్ శాఖకు అప్పగించాల్సిందే. వాళ్ళ కబ్జాదారులకు, భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న డీసీపీ, మహిళల పట్ల అసభ్యంగా అరాచకంగా వరుస డీసీపీ, ఒక పార్లమెంటు సభ్యుడని తెలిసి నేను కేవలం కార్యకర్తలు గడవడానికి పోలీసులు ఏసీపీ గారి సమక్షంలో మేము వస్తుంటే కావాలనే వాళ్ళు అడ్డుకొని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి డీసీపీ, కార్యకర్తలు మెడబట్టి నూకి ట్రాన్స్ఫార్మర్ కూడా గుద్దే ప్రయత్నించిన డీసీపీ, మత విద్వేషాలు రగిలిచ్చే ప్రయత్నించిన డీసీపీ మీద నిజమైన హిందువు, నిక్కార్సైన హిందువు, బట్టలు జింపుకునే హిందూ అని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఆయన మీద చర్యలు, డీసీ మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆ స్థలాన్ని ఎండోమెంట్ శాఖ అప్పగించాలి. నువ్వు ఎండోమెంట్ శాఖకు అప్పగించుకుంటే ఆ స్థలాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము కబ్జా చేసుకొని నీ ఎండోమెంట్ శాఖ అప్పగిస్తాము. అది మాకు అవకాశం ఇవ్వాలని మేము కోరతలే. మేము ఆ అవకాశం మాకు ఇవ్వకండి ముఖ్యమంత్రిని కోరుతాను. నేను బయట రావాలి, ముఖ్యమంత్రి ఇప్పటికైనా బయట రావాలి. నీ హిందుత్వం ఏందో ఇప్పుడు నిరూపించుకో, డీసీపీని వెంటనే సస్పెండ్ చేయి. లేకుంటే నువ్వు బొందుగానివా చిరస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోతావు. अरे अन्ना के मुंह में थोड़ा देखिए। आज चंद्रायनगुट्टा विधानसभा में काली माता एक ग्रेवार्ड है, वहाँ पर 8 एकड़ 15 गुंठे लैंड है, जिसको ले लेकर कई वर्षों से उस लैंड पर यहाँ के लैंड ग्राफर्स की निगाह है। 3 बार इंडोमेंट के अधिकारियों ने उसको बेचने का प्रयत्न करे तो लोकल के लोग फाइट करके उसको रोके। साथ ही साथ आज जब वो लोग लैंड ग्राफिंग करने में नाकामयाब रहे, बेचने में वो लोग फेल हुए, तो एक हिंदू एक व्यक्ति को लगाकर लोअर कोर्ट में केस डाला गया, जिसमें इंडोमेंट के ऑफिसर इम्प्लीड नहीं हुए, जिसके कारण उसको ऑर्डर आया। तो आज पुलिस प्रोटेक्शन लेकर वो लैंड कब्जा करने के लिए आए। वहीं स्थानीय लोग हाईकोर्ट से 9 दिसंबर को एक ऑर्डर लेकर आए। वो स्थानीय व्यक्ति डीसीपी को, सबको वो हाईकोर्ट का ऑर्डर बताने के बाद में भी हाईकोर्ट का ऑर्डर इंप्लीमेंट नहीं करके लोअर कोर्ट का ऑर्डर इंप्लीमेंट करके पुलिस प्रोटेक्शन लगाकर उस लैंड को कब्जा करने का प्रयत्न किया गया। यानी लोकल पुलिस अधिकारियों से लेकर इंडोमेंट ऑफिसर से लेकर बहुत सारे लोग ये लैंड को कब्जा करने के ऊपर लगे हुए हैं। आज भारतीय जनता पार्टी के कई कार्यकर्ता, स्थानीय कई लोग वो लैंड को बचाने में लगे हुए थे, तो स्थानीय डीसीपी, पुलिस अधिकारी, महिलाओं के ऊपर लाठीचार्ज किया गया, नौजवानों के ऊपर लाठीचार्ज किया गया, कई लोगों को अरेस्ट करके दूसरे पुलिस स्टेशन में रखा गया। आज उन तमाम बीजेपी कार्यकर्ताओं को मिलने के लिए हमारे अध्यक्ष महोदय पंडित संजय जी जब मिलने के लिए आते हैं तो उनको रास्ते में रोक दिया जाता है, और ऐसे रास्ते में रोक दिया जाता है वहाँ पर कुछ दूसरे लोग जमा होकर धरना प्रदर्शन एवं हमले की योजना बनाते हैं। देखिए, हमारा कोई उद्देश्य नहीं है किसी को ठेस पहुंचाना, लेकिन हमारा इंडोमेंट लैंड है, उसको प्रोटेक्ट करना हमारा कर्तव्य है। और दुर्भाग्य की बात यह है, जो मुख्यमंत्री तेलंगाना के आखिर इतनी एमआईएम की गुलामी करेंगे, मुझे समझ में नहीं आता। वैसे तो पुराने शहर में बहुत सारे इंडोमेंट लैंड थे जो यही एमआईएम के लोग कब्जा करके बेच दिए। साथ ही साथ आज यहाँ पर बहुत सारे हमारे सोशल मीडिया के मित्र हैं जो सोशल मीडिया में पब्लिक की आवाज़ को सरकार तक पहुँचाने का प्रयत्न करते हैं। आपका जो वक्फ बोर्ड लैंड होता है
100 एकड़ वक्फ बोर्ड लैंड कब्जा करके भी बेचने वाले ये MIM के लोग हैं। मैंने सर्वे नंबर के साथ में मुख्यमंत्री को कंप्लेंट दिया था, लेकिन आज तक एक भी वक्फ बोर्ड लैंड 1 इंच जगह भी वो लोग नहीं बचा सके। यानी ये दोनों लोग मिलकर ना वक्फ बोर्ड लैंड छोड़ रहे, ना ही इंडोमेंट लैंड छोड़ रहे। मैं कहना चाहूंगा कि आज भारतीय जनता पार्टी इंडोमेंट लैंड की भी रक्षा करेगी और साथ में वक्फ बोर्ड लैंड की भी रक्षा करेगी। मैं ओल्ड सिटी के सभी मेरे मुस्लिम भाइयों को कहना चाहूंगा कि वक्फ बोर्ड का लैंड बचाने के लिए आप लोग भारतीय जनता पार्टी का साथ दें और जहां जहां पर भी इंडोमेंट लैंड होता है, अगर आपकी दृष्टि में अगर आता है कि लैंड कब्जा हो रहा है, तो भारतीय जनता पार्टी के कोई भी कार्यकर्ता को आप सूचना दें। हम आपको आश्वासन देते हैं कि 1 इंच भी ना वक्फ बोर्ड की लैंड हम कब्जा होने देंगे।